బీజేపీకి విష్ణుకుమార్ రాజు గుడ్ బై. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్న అసెంబ్లీలో ఆ పార్టీ నుంచి బలమైన వాయిస్ వినిపించేది మాత్రం విష్ణుకుమార్ రాజు ఒక్కరే అనేది మనందరికీ తెలిసిన విషయం. తన మార్కు సెటైర్లతో ఆయన అసెంబ్లీలో సభ్యులందరినీ నవ్విస్తూ ఉంటారు. అలాగే ప్రజా సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రభుత్వం చేపట్టే మంచి పనులపై కూడా ఆయన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత ఎంతమందికి ఆయన గురించో ఆయనతోటి సాంగత్యం ఉందో సన్నిహిత్వం ఉందో నాకు తెలియదు, కానీ అధ్యక్ష నాకు మాత్రం 40 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. నిజమే అధ్యక్ష, నేను జోక్ అనుకుంటున్నాను అధ్యక్ష. నేను 1978లో అధ్యక్ష మార్చిలో మాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది అధ్యక్ష. ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి, మధ్యలో గ్యాప్ ఉంది అధ్యక్ష, సుమారు 2-3 నెలల గ్యాప్. సినిమా హాల్స్ దగ్గరికి వెళ్ళి గ్రూప్గా వెళ్తే టికెట్లు ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అరే మంత్రి దగ్గరికి వెళ్ళి కాగితం రాసి అన్ని మొత్తం హాల్స్ అన్నింటికి ఒక లెటర్ తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. అప్పుడు ఎవరా ఈ సినిమాటోగ్రఫీ మంత్రి గారంటే గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. సో అప్పటి నుంచి కూడా వారిని ఫాలో చేస్తున్నాం అధ్యక్ష. అప్పుడు ఆయన బెల్ బాటమ్స్ వేసేవారు అధ్యక్ష, మీకు గుర్తుంటుంది బెల్ బాటమ్ అధ్యక్ష. అధ్యక్ష శోభన్ బాబు గారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష. అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష. చాలా మంచి స్మార్ట్గా ఉండేవారు అధ్యక్ష. అంటే ఇప్పుడేం స్మార్ట్గా లేరని అంటలేదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఇంకా స్మార్ట్ ఉన్నారు అధ్యక్ష. మీకు తెలియదు ఒకటి అధ్యక్ష, చాలామంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన. లేకపోతే ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష? మన వాస్తవం అధ్యక్ష, వాస్తవాలు చెప్తే మనవాళ్ళు లేదో అంటారు, నన్ను ఎదిరిస్తారు అధ్యక్ష. ఏదైనా అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం బ్రహ్మాండంగా సాగి దాంతో ఏపీ రాజకీయాల్లో విష్ణుకుమార్ రాజు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలిగారు. అయితే ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీజేపీపై ఏపీలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం తలోదారి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు సొంతంగా తన నియోజకవర్గంలో ఒక సర్వే చేయించుకున్నారంట. ఆ సర్వేలో బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విషయం అర్థమైంది. తమ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై మాత్రం ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉందని తేలింది ఆ సర్వేలో. పైగా కేంద్రం ఇవ్వకపోతే బీజేపీ ఎమ్మెల్యే అయినా ఆయన మాత్రం ఏమి చేస్తారు అన్న సానుభూతి కూడా ప్రజల్లో విష్ణుకుమార్ రాజుపై ఉందనేది ఆ సర్వేలో స్పష్టంగా తెలిసింది. మొత్తం మీద ఆ సర్వేలో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విష్ణుకుమార్ రాజుపై మాత్రం చాలా మంచి అభిప్రాయం ఉంది అని తేలిందంట. ఈ క్రమంలో విష్ణుకుమార్ రాజు తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రేపో మాపో విష్ణుకుమార్ రాజు సైకిల్ ఎక్కడం ఖాయమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు టీడీపీ తరపున పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టికెట్ కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ఎవరి పేరు ప్రకటించలేదు. విష్ణుకుమార్ రాజు కోసమే విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జి ఎంపిక చేయలేదు అనేది తెలుస్తా ఉంది. మొదట ఆయన వైసీపీలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. జగన్ పాదయాత్ర విశాఖ చేరుకున్న సమయంలో ఆయన వైసీపీలో చేరతారనే వార్తలు మీడియాలో కూడా వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ చివరకు టీడీపీలో చేరాలని విష్ణుకుమార్ రాజు నిర్ణయించుకున్నట్టు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.